హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్కి సంబంధించిన విచారణ కూడా స్టార్ట్ అయింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లని క్వాష్ చేయాలి అని చెప్పి, కొట్టేయాలని చెప్పి వేసిన పిటిషన్ని ఇప్పుడు హైకోర్టు వింటుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు విచారణ మొదలు కాబోతోంది. సో వీటన్నిటిలోనూ ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, సంధ్యా థియేటర్ యాజమాన్యం చికటపల్లి పోలీసులకు బందోబస్తు కోసం ఇచ్చిన లెటర్ ఈ మధ్యాహ్నం దాకా తెర మీదకి రాని లెటర్ ఒకటి వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుని కోర్టు ఏమైనా సర్ప్రైజింగ్ తీర్పు ఏమైనా ఇస్తుందా అనేది ఇప్పుడు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దానికి సంబంధించి వాదనలు వినిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ తరపున అడ్వకేట్స్, అటు ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఏమి చెప్తారు అండ్ పోలీసులు దానికి ఏం సమాధానం చెప్తారు, సో జడ్జి దానికి ఏం తీర్పిస్తారు, దాన్ని బేస్ చేసుకుని నాంపల్లి మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఎలాంటి తీర్పు రాబోతుంది అన్నది ఇప్పుడు ఉత్కంఠ కలిగించే అంశంగా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. రైట్, తనపై నమోదైన కేసులన్నీ క్వాష్ చేయాలి, కొట్టేయాలి అని చెప్పేసి హైకోర్టులో అల్లు అర్జున్ తరపు అడ్వకేట్స్ వేసిన కేసు కూడా ఇప్పుడు హైకోర్టు ముందుకు వచ్చింది. సో సమయం 4 అయ్యింది కాబట్టి 4 గంటలకి దీన్ని విచారిద్దామని చెప్పి హైకోర్టు జడ్జి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆ కోర్టు తీర్పు మీదే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకుని ఇటు నాంపల్లి మ్యాజిస్ట్రేట్ కోర్టులో తీర్పు ఉండే అవకాశం ఉంది. నాంపల్లి మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఆల్రెడీ మ్యాజిస్ట్రేటు కోర్టు పూర్వాపరాలు, కేసు గ్రౌండ్స్ ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్లో డిస్కస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అండ్ బహుశా హైకోర్టు ఆదేశాల కోసం వేచి చూసే అవకాశం ఇక్కడ మనకి కనిపిస్తోంది.